ఇస్ బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను చంపి తనను ముక్కలు ముక్కలుగా చేసి బెడ్షీట్ చుట్టిన వైనం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కల్వర్ట్ కింద మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాన్ని బెడ్షీట్ లో చుట్టి పాడేశారు దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీం. మృతదేహం మహిళగా కూడా గుర్తించారు. అయితే మృతదేహాన్ని విడివిడి భాగాలుగా కోసి దుప్పట్లో చుట్టి కల్వర్ట్ కింద పాడేశారు దుండగులు. అసలు ఎవరిలా చేశారు, ఆ మహిళ ఎవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, దీని గురించి పోలీసు అధికారులు ఏమంటున్నారు, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, దీని డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి జిల్లాలో ఇది అత్యంత బ్రూటల్ మర్డర్గా చెప్పుకోవచ్చు. అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ విడిభాగాల్ని ఒక్కొక్క చోట పడేసినటువంటి వైనం ఇది. కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి, ముఖ్యంగా ఇది అంటే బ్రిడ్జెస్కి కింద కల్వర్ట్ లోపలైతే ఈ మృతదేహాన్ని పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం స్థానికులు మూటకట్టు ఉన్నటువంటి మృతదేహాన్ని రక్తపు బెడ్షీట్తో ఉన్నటువంటి దానికి ఒక్కసారిగా చూసి భయభ్రాంతులకు గురైనటువంటి ఆ స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అసలు ఏంటి అనేదాన్ని ఆ బెడ్షీట్ని ఓపెన్ చేసి చూస్తే తలలేని మొండెం పోలీసులకైతే కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మొండెంతో పాటుగా ఒక చేయి కూడా కట్ చేసి ఆ చేతిని కూడా దుండగులు వేరే చోట పడేసి ఉండొచ్చు. తల లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మృతదేహము ఎవరిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తము ఈ బెడ్షీట్ అంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత అది మహిళ మృతదేహంగా ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్స్ పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ క్లూస్ టీమ్స్కి సమాచారం అందించడంతో క్లూస్ టీమ్స్ వచ్చి వాళ్ళు ఈ మహిళ మృతదేహం గుర్తించి తర్వాత ఆ కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఈ హత్య జరగడానికి గల కారణం ఏంటి, చనిపోయినటువంటి మహిళ ఎవరు అనేదే ఇప్పుడు సందేహంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళనైతే అత్యంత పాశవికంగా దారుణంగా ఆ హత్య చేశారు. హత్య చేసిన తర్వాత కానీ ఆ హత్యకు ముందు కానీ ఆమె ఆ తలను కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆమె చనిపోయిన తర్వాత అయినా తల కట్ చేసి ఉండాలి, లేదా చనిపోక ముందు తల కట్ చేసి చేతులను కట్ చేసి వీళ్ళైతే వేరు వేరు ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఆ బయ్యవరం జాతీయ రహదారి కల్వర్ట్ కింద మాత్రము ఆ తలలేని మొండెంతో పాటుగా బాడీ అంతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొండెము అదేవిధంగా ఒక హ్యాండ్, ప్రస్తుతం ఒక చెయ్యి మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి డిఎస్పీ ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఆ సంఘటన చూసిన తర్వాత కూడా ఒక భయాందోళన అయితే కలుగుతుంది. స్థానికులు అసలు ఎవరు మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ముఖ్యంగా కల్వర్ట్ కింద పడేయడం అంటే జాతీయ రహదారి మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడో హత్య చేసి ఆ మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఈ కల్వర్ట్ కింద పడేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. జాతీయ రహదారి కాబట్టి రాత్రి సమయంలో బహుశా ఎవరు పట్టించుకోరు, తక్కువ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. నేషనల్ హైవే కావడంతో ఈ నేషనల్ హైవేలో వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కారులో తీసుకొచ్చినా ఇతర వాహనంలో తీసుకొచ్చినా కూడా ఈ మృతదేహాన్ని కల్వర్ట్లో పడేస్తే ఎవరు గమనించే అవకాశం అయితే లేదు. అయితే ఖచ్చితంగా ఇది ఉదయాన్నే గుర్తించారు కాబట్టి రాత్రి సమయంలో హత్య చేసినటువంటి మహిళ మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఈ కల్వర్ట్ కింద పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చనిపోయినటువంటి మహిళ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒంటి మీద ఉన్నటువంటి డ్రెస్సులతోనే ప్రస్తుతం ఆమె ఎవరు ఏంటి అనేది గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తల ఉంటే మహిళ ఎవరు అనేది ఫోటో ఐడెంటిటీ ద్వారా గుర్తుపట్టే అవకాశం అయితే ఉంటుంది. తల లేకపోవడం, ఆమె చేయి కూడా ఒకటి లేకపోవడం ఇక్కడ మైనస్గా మారినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు అత్యంత క్లిష్టతరంగా ఉన్నటువంటిది అయితే ఉంది. సహజంగా చాలా మంది కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారుతుంది. అది ప్రతి చోట ఆ చేతుల మీద, బాడీ మీద అనేక చోట్ల టాటూస్ వేసుకుంటారు. అట్లాంటి ఆనవాళ్ళు ఏమన్నా ఒక చేతి మీద ఉండే అవకాశం ఉంటే ఆ చేతిని కూడా కట్ చేసి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఆ టాటూస్ ద్వారా కూడా ఆ పర్సన్ ఎవరో గుర్తుపట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ చేతిని కట్ చేసి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా దానిపైన ఏదైనా కుటుంబ సభ్యులు కానీ బంధువులు, స్నేహితులు గుర్తుపట్టే ఆనవాళ్ళు ఏమైనా ఉండి ఉండొచ్చు. అందుకే నా చేతిని కూడా కట్ చేసి తీసుకెళ్ళినట్లుగా ప్రస్తుతం అయితే మనకు పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈ మహిళ ఎవరు అనేదే ఇప్పుడు పోలీసులకు కత్తి మీద సామలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో వచ్చారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి, మృతదేహానికి పడేసినటువంటి వాళ్ళు ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు క్లూస్ టీమ్స్తో పాటుగా డాగ్స్కి టీమ్స్ని కూడా ప్రస్తుతం అయితే రంగంలోకి దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హత్య ఎక్కడ జరిగిందనేది కొంత తెలుసుకోవాలన్నా కూడా డాగ్స్
ఏమో కొంతవరకు ట్రైన్ డాగ్స్ కాబట్టి కనిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ వేరే ప్రాంతంలో కనుక హత్య చేసి ఆ మృతదేహాన్ని తీసుకుని వచ్చి అంటే బయ్యవరం కలవట్లో పడేస్తే కనుక ఇది కొంచెం పోలీసులకు చాలా క్లిష్టతరమైనటువంటి కేసుగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అనకాపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఈ మహిళ ఎవరు ఏంటి అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎక్కడన్నా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయో గడిచినటువంటి 2-3 రోజుల నుంచి ఆ మిస్సింగ్ కేసుల్లో పర్టికులర్ ఏజ్ చనిపోయిన ఆమెకు సంబంధించినటువంటి ఏజ్కి సంబంధించి ఈ ఏజ్లో ఏమైనా టాలీ అవుతున్నాయా అనే దాన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అటు అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆ 3 జిల్లాల పరిధిలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డేటా కనుక వచ్చి అనుమానాస్పద మృతదేహంగా ప్రస్తుతం ఉంది కాబట్టి ఈ కేసుకి నమోదైనటువంటి కేసులకి ఏమైనా టాలీ అయితే కేసుని ఛేదించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎవరు అత్యంత ప్లాన్ ప్రకారమే ఇది పక్కా ప్లాన్గా అత్యంత క్రూరంగా హత్య చేసి ఆ మహిళ మృతదేహాన్ని కలవట్టి కింద ఉంచి పడేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని చుట్టుపక్కలే తల కానీ చేయి కానీ ఈ మృతదేహానికి చుట్టుపక్కలే ఎక్కడన్నా పడేశారా, లేకపోతే ఈ అంటే మొండాన్ని మాత్రమో బయ్యవరం కలవట్టి కింద పడేసినటువంటి దుండగులు ఈ చేతిని అదేవిధంగా తలని వేరు వేరు చోట్ల ఇంకా దూరంగా కనుక పడేసి ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రేస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అవుతుంది. పోలీసులు కూడా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దానికి పూర్తిగా ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక అనుమానాస్పద మృతిగా ప్రస్తుతం అయితే అంటే అనుమానాస్పద పర్సన్గా అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ చనిపోయింది అనేది, ఎక్కడ హత్య చేయబడింది, ఈ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకొచ్చారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది అనకాపల్లి పోలీసులకు ఒక ప్రెస్టీజియస్ కేసుగా మారినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ఇప్పటికే అనకాపల్లికి సంబంధించినటువంటి డిఎస్పీ సారథ్యంలోని క్లూస్ టీమ్స్, డాగ్స్ టీమ్స్, అదేవిధంగా ఆ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మొత్తం జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవి తల కానీ అదేవిధంగా చేయి కానీ ఎక్కడైనా దొరుకుతాయనే కోణంలో ప్రస్తుతం అయితే ఆ పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ తల దొరికితే కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. ఇంత క్రూరంగా హత్య చేసినటువంటి దుండగులు ఎవరనేది తేలే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన రాజు, మరి మృతదేహం కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి దుండగులు అక్కడ పాడేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొదటగా ఎవరు చూశారు, ఎవరు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, దీనిపై పోలీసులు ఏమైనా మాట్లాడారా? అంటే ఈ కల్వర్ట్ జాతీయ రహదారులపై ఉన్నటువంటి కల్వర్ట్లు సహజంగా ఏంటి అంటే అయితే ఒకటి పంట కాలువలకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లో ఇవ్వడానికి ఉంటాయి, లేదా కొన్ని చోట్ల ఒకవైపు నుంచి మరోవైపుకి డివైడర్ కనుక లేనటువంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల రోడ్డు క్రాస్ చేయడానికి పొలాల్లోకి వెళ్ళడం కోసం అనేది కొన్ని కల్వర్ట్ల నిర్మాణం అనేది జరుగుతుంది, కొన్ని వాటర్ ఫ్లో అనేది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఉన్నటువంటి ఈ కల్వర్ట్కి సంబంధించి ఇది పంట కాలువకు సంబంధించినటువంటి నీళ్లు ఫ్లో అయ్యేటటువంటి కల్వర్టు. అయితే ప్రస్తుతం ఇది వేసవి సీజన్ కావడంతో వాటర్ అంతా కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మృతదేహాన్ని అక్కడ పడేసిన తర్వాత స్థానికులు పొలాలకు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఉదయాన్నే ఈ మృతదేహాన్ని గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 9 గంటల ఆ సమయంలో ఈ మృతదేహాన్ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని మనకైతే సమాచారం అవుతుంది. వెంటనే భయపడినటువంటి స్థానికులు పోలీసులకైతే సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు, కసింకోట పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకుని అనకాపల్లి డిఎస్పీకి అయితే సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే క్లూస్ టీమ్స్, డాగ్స్ టీమ్స్ అయితే అక్కడికి చేరుకున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పుడు అంటే ఈ హత్య ఎక్కడ జరిగిందనేది కూడా ఇప్పుడు అటు పోలీసులకు కానీ ఎవరికి ఒక క్లారిటీ అయితే లేదు. ఏ వాహనంలో తీసుకొచ్చారనే క్లారిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయాలన్నా కూడా ఎక్కడ టోల్ గేట్స్ కూడా లేవు. ఎందుకంటే సమీపంలో టోల్ గేట్స్ ఉన్నా కూడా ఎన్ని వెహికల్స్ పాస్ అయ్యాయి, ఏ ప్రాంతాలకు సంబంధించినవి పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది, లారీలు ఎన్ని వెళ్ళాయి, అదేవిధంగా కార్లు ఎన్ని వెళ్ళాయి, వీటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ టోల్ గేట్ కూడా సమీపంలో టోల్ గేట్స్ లేకపోవడం, ఇది కొంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, చీకటి ప్రాంతం కావడంతో సీసీ కెమెరాలు కూడా సమీపంలో ఏమీ ఉండే అవకాశం అయితే లేదు. దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ అవకాశం అయితే ఉండదు. కానీ ఇప్పుడు అది పోలీసులకి ఇది ఒక కత్తి మీద సాములాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీసులు, క్లూస్ టీమ్స్,
టీమ్స్ వచ్చినా చనిపోయినటువంటి వ్యక్తి ఆమె మహిళని గుర్తించగలిగారు. అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది అనేది గుర్తించగలుగుతారు. కానీ డాగ్ స్క్వాడ్స్ ఇతర ఆధారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వీళ్ళు సేకరిస్తే తప్ప ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. అయితే స్థానికులు చూడడం, ఒక్కసారిగా భయపడడం, తర్వాత లోకల్గా ఉన్నటువంటి కసింకోట పోలీసులకి సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వచ్చిన తర్వాత దశల వారీగా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తల లేకపోవడంతో ఈ బాడీ ఎవరిదనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ముఖ్యంగా ఈ తల ఒకటే తీసుకువెళ్ళలేదు, తలతో పాటుగా ఒక చేతిని కూడా కట్ చేసి తీసుకెళ్లారంటే దాని మీద గుర్తించదగినటువంటి గుర్తులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దుండగులు ఈ పని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒక్కచోటే కాదు, ఈ సంఘటన జరిగినటువంటి 5 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి అనుమానాస్పద ప్రాంతాలు, కొంత అంటే వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సమీపంలో ఎక్కడైనా తల కానీ చేయి కానీ దొరికే అవకాశం ఉంటే ఖచ్చితంగా చనిపోయినటువంటి మహిళను ఐడెంటిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఒక మహిళ మిస్ అయినటువంటి విషయం కానీ, లేకపోతే చనిపోయినటువంటి విషయం కానీ, లేకపోతే సూసైడ్ చేసుకున్నటువంటి విషయం కానీ ఇవేవి పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం లేదు. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అంటే ఈ అనకాపల్లి జిల్లా, విశాఖ, విజయనగరం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులకైతే ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లకి సమాచారం అందించారు. వాళ్ళ దగ్గరికి కనుక మిస్సింగ్ కేసు ఏమన్నా వచ్చినా లేదా ఈ హత్య చేయబడినటువంటి కేసు ఏమన్నా నమోదైనా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించి దీన్ని కంపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మహిళని గుర్తించబడింది కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్సింగ్ కేసు అయి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వచ్చినా కానీ, లేకపోతే ఇంట్లోనే గొడవ జరిగి హత్య చేసిన తర్వాత తప్పించుకోవడానికి తీసుకురావడం కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వేచి చూడాలి. అసలు అటు అనకాపల్లి పోలీసులు, కసింకోట పోలీసులు, క్లూస్ టీమ్స్, డాగ్స్ టీమ్స్ ఈ చనిపోయినటువంటి మహిళ ఎవరు, ఏంటి, ఎక్కడ హత్య చేయబడింది, ఈమెని ఏ సమయంలో తీసుకుని వచ్చి ఈ కలవట్లో పడేశారు అనే కోణంలో మరి ఎప్పటిలోపు బయట పెడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన. రైట్, థ్యాంక్ యూ రాజు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక మృతదేహాన్ని ముక్కలుగా చేసి తల లేకుండా, ఒక చెయ్య కూడా లేకుండా మిగిలిన బాడీని మొత్తం కూడా పీసెస్ గా చేసి బెడ్షీట్ లో చుట్టి కల్వర్ట్ కింద పడేశారు దుండగులు. అయితే అసలు ఆ మహిళ ఎవరు, ఎక్కడైనా మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇలా చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ దుండగులు ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తెల్లవారుజామున స్థానికులు చూడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి దీనికి సంబంధించి ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. క్లూస్ టీం కూడా వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా అసలు ఎవరు, దుండగులు ఎవరు, ఆ మహిళ ఎవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Mana ya?